ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి, నువ్వు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి ఆశను పుట్టించినందుకు నీకు వందనాలు. నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని చెప్పెను. ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాటలు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆ సముద్రము పైన నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు పడవలో ఆ దోణిలో ఉన్నటువంటి ఆయన శిష్యులు ఆయన వైపు చూసి భయపడతా ఉన్నారు. అందరూ ఆయనను చూచి తొందరపడతా ఉన్నారు. ఏంటి అని తొందరపడతా ఉన్నారు. వెంటనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకూడని చెప్పెను. వారు ఉన్నటువంటి పరిస్థితిని చూసిన దేవుడు, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని చూసిన దేవుడు, వారి హృదయంలో ఉన్నటువంటి పిరికితనాన్ని చూసిన దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. పలకరించి ధైర్యము తెచ్చుకునుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పలకరించి ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకూడని చెప్పాను. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, వారి హృదయంలో ఏమి ఆలోచన చేస్తున్నారో వాటిని ఎరిగిన దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? ధైర్యము తెచ్చుకునుడి, నేనే ధైర్యము తెచ్చుకునండి, భయపడొద్దని వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, మన కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులను చూసి తొందరపడతా ఉన్నవేమో, మన పరిస్థితులను చూసి తొందరపడతా ఉన్నవేమో, ఏం చేయాలని తొందరపడి అటు ఇటు తిరుగుతూ ఉన్నవేమో, ఏమీ తోచని స్థితిలో ఉన్నవేమో. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, తొందరపడకు. నీవు ఎలాంటి మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, నీ జీవితము, నీ కుటుంబము ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తూ ఉన్నా, నువ్వు తొందరపడకు. ఎందుకో తెలుసా? నీకు ధైర్యము చెప్పటానికి, నీకు సహాయము చేయటానికి, నిన్ను ఓదార్చటానికి, నీవున్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తటానికి సమర్థుడైనటువంటి ప్రభువు మనకు తోడున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. తొందరపడకు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి తొందరపడకు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉండి వెంటనే ఆయన వారిని పలకరించి ఏం తెచ్చుకోమంటున్నాడు? ధైర్యము తెచ్చుకునుడి. నేనే. మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, మన స్థితిని ఎరిగినటువంటి దేవుడు, మన హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు ఈ మాటలు వింటున్న నీతో నాతో పలకరిస్తూ ఉన్నాడు. ఏమని పలకరిస్తూ ఉన్నాడంటే, ధైర్యము తెచ్చుకొనుడి, భయపడకుడి, ధైర్యము తెచ్చుకోండి, నేనే మీకు సహాయము చేస్తాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. నేను మీకు సహాయము చేస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టేవాడిని కాదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట యందు విశ్వాసం ఉంచు, దేవుని మాట యందు నమ్మకం ఉంచు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తొందరపడకు. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో ఆయనకి తెలుసు. నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే నీతో ఈ మాట చెప్తున్నాడు, తొందరపడక.
నువ్వు తొందరపడకు, నువ్వు గలిబిలి పడకు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీకు సహాయము చేయటానికి నేనున్నాను, భయపడకుము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలను బట్టి ధైర్యము తెచ్చుకుని, విశ్వాసము తెచ్చుకుని, నిరీక్షణ కలిగి తొందరపడకుండా యేసు వైపు చూసినట్లయితే ఆయనే నీకు నాకు సహాయం చేస్తాడు. అట్టి కృప మనకు ఆయన అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ధైర్యము తెచ్చుకోమన్నావు, భయపడొద్దన్నావు ప్రభా. నీ మాటలను బట్టి నీకు వందనాలయ్యా. నా స్థితిని ఎరిగిన దేవుడు, నా కుటుంబాన్ని ఎరిగిన దేవుడు, నా పరిస్థితులను ఎరిగిన దేవుడు తండ్రి. ఈ మాటలందు విశ్వాసం ఉంచి దేవా తండ్రి, పరిశుద్ధి మాటలందు నమ్మకం ఉంచి ప్రభా తండ్రి, నేను ఎదురు చూస్తుంటుండగా దేవా తండ్రి, నా జీవితంలో, నా కుటుంబంలో కార్యము చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో కార్యము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.